హాయ్ అండి. ఈరోజు 4 బ్లౌజులు ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా లైనింగ్ పీసులు ఓపెన్ సైడ్ కాకుండా క్లోజ్ సైడ్ మన వైపు ఉంచుకొని 4 సమానంగా మడిచి సమానంగా పెట్టుకోవాలి. తర్వాత కింద నడుము పట్టీ కోసం గీత గీసుకోవాలి. తర్వాత బ్లౌజ్ తీసుకొని కాజాల పట్టీ వదిలేసి ఈ విధంగా నడుము కొలుచుకోవాలి ఎంత ఉందో. వచ్చిన నడుముని 4 భాగాలు చేసుకోవాలన్నమాట. ఇక్కడ 30.5 వచ్చింది. దీన్ని 4 భాగాలు చేసుకుందాము. ఈ విధంగా టేపుతో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇట్లా 4 భాగాలు చేసుకుంటే పావుదక్కు 8, 1 ఇంచ్ టక్స్ల కోసము 1.5 ఇంచ్ ఖర్చు కోసము పెట్టుకున్నాము. తర్వాత పొడవు ఈ విధంగా జాకెట్ తిరగదిప్పుకొని ఇట్లా షోల్డర్ దగ్గర నుండి ఖర్చు దాకా ఇట్లా పట్టుకొని అసలు ఖర్చు గీసుకోవాలి. తర్వాత నెక్ వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టాను నేను వీరికి. ఇట్లా షోల్డర్ 3, చంకదింపు 6, పైన షోల్డర్ దగ్గర ఎంత ఉందో కొలుచుకొని కింద చంక దగ్గర కూడా అంతే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. కింద మనం నడుము ఎంత పెట్టామో షోల్డర్ చెస్ట్ కూడా సేమ్ అంతే పెట్టుకుంటున్నాము. 1 ఇంచ్ ఖర్చు. తర్వాత బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా సమానంగా సర్దుకొని ఈ విధంగా పట్టుకొని వీపు అనేది ఇక్కడ పెట్టుకొని అసలు ఖర్చు 2 కలిపి పెట్టుకున్నాము. తర్వాత పైన మనం నెక్ ఎంత పెట్టామో కింద కూడా నెక్కు అంతే పెట్టుకోవాలి. తర్వాత షోల్డరు, చంకదింపు, చెస్టు ఈ విధంగా గీత గీసుకోవాలి. అసలు ఖర్చు చూడండి. ఇక్కడ నేను కొంచెం సమానంగా రాలేదని మళ్ళీ చూస్తున్నాను. ఇట్లాగా ఈ విధంగా పెట్టుకొని స్ట్రైట్గా గీత గీసుకోవాలి. అసలు ఖర్చు రెండిటికి గీత గీసుకొని తర్వాత చంక రౌండ్ కోసం 1.5 గుర్తుపెట్టుకొని ఈ విధంగా చంక రౌండ్ గీసుకున్నాను. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్తో గీసుకోండి. నెక్స్ట్ తర్వాత కత్తెర తీసుకొని ఈ వేస్ట్ మొత్తం తీసేసి సమానంగా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కానీ సమానంగా కట్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ 4 బ్లౌజులు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని ఈ విధంగా నెక్ కట్ చేసుకోవాలి. తర్వాత షోల్డరు, తర్వాత చంక రౌండు ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు దగ్గర మనం టక్స్ పెట్టుకోవాలి. మన కుట్టేటప్పుడు ఇక్కడికి కొలత అని గుర్తుంటుందన్నమాట. చూడండి చక్కగా వచ్చాయి 4 పీసులు చూడండి ఈ విధంగా. తర్వాత ఇటు సైడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కాబట్టి రెండో సైడు క్లోజ్ వైపులు మన వైపు ఉండాలి. క్లోజ్ ఉంటాయి కదా అవి మన వైపు ఉండాలి. తర్వాత ఈ విధంగా మడత పెట్టుకొని మధ్యలోకి మళ్ళీ సమానంగా ఉన్నాయా లేదా అని ఇట్లాగా స్కేల్ తీసుకొని మధ్యలోకి ఈ విధంగా అనుకొని కొంచెం బిర్రు లాక్కుంటూ సమానంగా పరుచుకొని వేస్ట్కి గీత గీసేసి సమానంగా లేవు కాబట్టి అక్కడ గీత గీసేసి తర్వాత పావించి పెట్టి ఇలాగా గీత గీసుకోవాలన్నమాట. పైపింగ్ వేస్తాము మనము. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా చెయ్యి లూజు, ఖర్చు, చెయ్యి పొడవు, ఖర్చు, తర్వాత లూజు, చంక లూజు ఈ విధంగా ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా పెట్టుకొని తర్వాత ఈ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. అటు పెట్టి 3 అంగుళాలు డౌన్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా గీత గీసుకోవాలి. 1 ఇంచ్ స్ట్రైట్గా గీసేసి తర్వాత ఈ విధంగా క్రాస్గా హ్యాండ్ మార్కింగ్ అనేది మనం చేసుకోవాలి. తర్వాత అరంగుళం లోపలికి పెట్టేసుకొని ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకొని కర్వ్ గీసుకోవాలి. ఇట్లా వేస్ట్ కట్ చేసేసి 4 మడతలు మొత్తం 8 మడతల మీద ఉంటుంది కాబట్టి కొంచెం మందగా ఉంటుంది. జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసుకొని షోల్డర్ మీద టక్స్ పెట్టుకోవాలి. మనము ఖర్చు దగ్గర షోల్డర్ మీద 2 టక్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా తర్వాత 4 పొరలు ఈ విధంగా తీసేసుకొని జాగ్రత్తగా చూసుకొని తీసుకొని ఈ విధంగా క్రాస్ కట్ చేసి క్రాస్ వైపు టక్స్ పెట్టుకుంటే ఇది మనకి ముందు వైపు వస్తుందని ఈజీగా అర్థమవుతుంది అనమాట. చూడండి 4 హ్యాండ్స్ ఎలా వచ్చాయో. తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము. ఇప్పటిదాకా మనం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ మనకి క్లోజ్ వైపు మన సైడ్ ఉండేటట్టు పెట్టుకుంటాము. ఇప్పుడు మాత్రం ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సైడ్లు మన వైపు ఉండేటట్టు పెట్టుకొని ఈ విధంగా సమానంగా అన్నీ సమానంగా పరుచుకొని 4
ఈ విధంగా మనం హ్యాండ్ కట్ చేసిన వైపు ఈ ముక్కలు ఉంటాయి చూడండి, ఆ ముక్కల వైపు ఖర్చు షోల్డర్ పైన చూడండి, ఆ రెండు ఈ చివరికి కలిసేటట్టు పెట్టుకోవాలి మనము. తర్వాత ఇది ఎట్లా ఉందో అట్లాగా డ్రాయింగ్ గీసుకోవాలి. చూడండి, ఖర్చు దగ్గర ఒక గుర్తు పెట్టుకొని ఈ విధంగా చంక నెక్ మొత్తం ఎట్లా ఉందో అట్లాగే మనం డ్రాయింగ్ అనేది గీసుకోవాలి. కొంతమంది మడత పెట్టేసి 2 అంగుళాలు అట్లా చేస్తారు, అట్లా చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ బ్లౌజులు చాలా పొడవుగా పెట్టుకుంటున్నారు. అట్లా 2 అంగుళాలు తీసేసి మనం నడుము పట్టి వేసుకుంటే ముందు షేప్ పొడవు అనేది ఎక్కువైపోతుంది అన్నమాట. తర్వాత ఫస్ట్ మనం చంక రౌండ్ అయిపోయింది కదా క్రాసు, తర్వాత ఇట్లాగా ఉక్సులు పట్టి వైపు బ్లౌజ్ ఆది బ్లౌజ్ది కొలుచుకొని 2 అంగుళాలు ఎంత వస్తే అంత 2 అంగుళాలు తగ్గించుకొని ఈ విధంగా నెక్ పెట్టుకోవాలి. పక్కకి మనం బ్యాక్ నెక్ ఎంత పెట్టుకున్నామో అంతే పెట్టుకొని ఈ విధంగా రౌండ్ గీసుకోవాలి. తర్వాత ఉక్సులు పట్టి పెట్టేసి ఇక్కడ షేప్ పట్టి దగ్గర దాకా పెట్టుకోవాలి. వీటికి పైన కింద మధ్యలో టక్సుల కోసం ఇట్లా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. తర్వాత 2.5 దగ్గర చూడండి, తర్వాత 2.5 మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా ఇవి క్లాత్ అంతా సమానంగా అనుకుంటున్నాను. ఇట్లాగా 2.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఉండాలన్నమాట. తర్వాత షేప్ పొడవు అనేది ఈ విధంగా షోల్డర్ మీద నుంచి టక్స్ దాకా ఈ విధంగా పెట్టుకొని బాగా లాక్కుండా ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా నడుము వైపు కూడా 2.5 అంగుళాలు పైకి పెట్టుకోవాలి. తర్వాత మనకి బ్లౌజ్కి ఈ లూజ్ అనేది టక్స్ లూజ్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. చూడండి ఎంత ఉందో, ఇట్లాగా 2.5 ఉంది. 2.5కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అంతవరకు స్ట్రైట్గా గీసుకోవాలి. తర్వాత ఇట్లాగా స్ట్రైట్గా గీసేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా 2.5 పైకి మనం టక్స్ వేసుకోవాలన్నమాట. అక్కడ రాసుకుంటే మనం ఎన్ని బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నా ఎంత అనేది మనకి గుర్తుంటుంది. తర్వాత ఈ విధంగా నెక్కు ఇట్లాగా చంక రౌండు మనం టక్స్ దగ్గర ఇక్కడ ఖర్చు దగ్గర గుర్తు పెట్టుకున్నాం కదా, అక్కడ టక్స్ పెట్టుకోవాలి. తర్వాత చూడండి, ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఖర్చు దగ్గర మనం టక్స్ పెట్టుకున్నాము. తర్వాత చంక మనం టక్స్లు వేస్తాం కదా అందుకు. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 ఇంచి గుర్తుపెట్టుకొని అక్కడ దాకా వేసుకోవాలి. తర్వాత మెయిన్ టక్స్ మనం గుర్తుపెట్టుకున్నాం కదా, అవి టక్స్లు పెట్టుకోవాలి. మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి ఏ విధంగా వచ్చాయో, అన్నిటికీ టక్స్లు పడేయా లేదా చూసుకొని 4 నెక్స్ట్ వచ్చేసి మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము. ఈ విధంగా 4 సమానంగా ఉండేటట్టు పెట్టుకొని మనము ఈ నెక్ సైడ్ వచ్చిన నెక్ కట్ చేసాం కదా, ఇవనేవి ఉక్సులు పట్టీ కోసం వాడుకుంటాము. ఉక్సులు పట్టీ కోసం అవి. తర్వాత మనం ఎంత పొడవు పెట్టుకోవాలంటే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత పొడవు పెట్టుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా 3 అంగుళాలు పావు తక్కువ 4 ఇంచు దగ్గర గుర్తుపెట్టుకొని అక్కడ 2.5 షేప్ కోసం అన్నమాట. ఇటు చివర 3 అంగుళాలు. ఈ విధంగా మనం మొత్తం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, పైకి ఇక్కడ కొంచెం రౌండ్ వచ్చేసి పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా పెట్టుకొని గీత గీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి మొత్తము. ఇది అనేది మనం మెయిన్ షేప్ పట్టీ అనమాట. దీనికి మనం ముందు వైపు టక్స్ పెట్టుకోవాలన్నమాట. ఇది ముందు వైపు అని మనకి ఈజీగా అర్థమవుతుంది. టక్స్ పెట్టుకొని ఇంకా 2-3 మనకి క్లాత్ మిగిలింది కాబట్టి చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఇట్లాగా మనం లోపల మందం కోసం ఎక్స్ట్రా ఎంత ఉంటే అన్ని ముక్కలు 2 వస్తాయి, లేకపోతే 3 వస్తాయి కొన్నిటికి. ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇటు ఓపెన్ సైడ్స్ ఉన్నాయి చూడండి, ఈ ముక్కలు అనేది మనం నడుం వైపు వేసుకోవాలన్నమాట. ఇట్లాగా 4 సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని 1 ఇంచు 1.5 ఇంచు మనం పెట్టుకొని మార్కింగ్ చేసుకొని ఇవనేది నడుం పట్టీ కోసం యూజ్ చేస్తాం మనం. ఇట్లా చూడండి, ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని, నేను కొలవట్లేదు నాకు తెలుసు కాబట్టి కొలవట్లేదు, మీరు కొలుచుకొని పెట్టుకోండి. ఈ విధంగా 1.5 1.5 ఉండేటట్టు పెట్టుకొని ఇట్లాగా కట్ చేసుకోవాలి. ఇది అనేది నడుం పట్టీ కోసం మనం వాడతాము. నెక్స్ట్ ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, ఇది కూడా మనం షేప్ బెల్ట్ కోసం మందం కోసం వాడతాము. చూడండి, ఈ విధంగా మనం మళ్ళీ షేప్ బెల్ట్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఇవన్నీ మందం కోసం 2 ఎగస్ట్రా కట్ చేసామన్నమాట. మనకి
2 ముక్కలు వచ్చినాయి. ఈ విధంగా కట్ చేసుకొని ఇట్లాగ మొత్తం వేటికి వాటికి విడిగా పెట్టేసుకోవాలి. 4 బ్లౌజులు కాబట్టి విడిగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను బ్లూ కలర్ బ్లౌజ్ అనేది పై బ్లౌజ్ కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనకి శారీలో వచ్చిన బ్లౌజు ఒకవైపే అంచు వచ్చింది. ఈ అంచులు వచ్చిన వైపు మాత్రం హ్యాండ్స్ పెట్టేసి తర్వాత బ్యాక్ పార్టు, తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా పెట్టుకోవాలి. మనం క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని మిగతాది షేప్ బెల్ట్కి క్లాత్ సరిపోతుంది, చాలా ఉంది కాబట్టి ఈ విధంగా అంచు వచ్చిన వైపు ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకొని మనం ఇది గమ్ముతో అంటించుకోవచ్చు, లేకుంటే మిషన్ మీద అయినా కుట్టుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకొని చూడండి, మొత్తం ఈ విధంగా కట్ చేసుకొని తీసేయాలి పక్కకి. చూడండి, బ్యాక్ పార్ట్ మీద హ్యాండ్స్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అరంగుళం గ్యాప్ ఉండేటట్టు ఒక్కొక్క దానికి మొత్తం చుట్టూరు ఖర్చు అరంగుళం ఉండేటట్టు ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ చూడండి, ఈ విధంగా షేప్ బెల్ట్ ఇదిగోండి. ఇది నెక్ వచ్చింది కదా, మనం లైనింగ్లోదేమో ఉక్సుల పట్టీ కోసం వాడతాము, ఇట్లాగా పై బ్లౌజులోది మాత్రం కాజాల పట్టీ కోసం వాడతాము. ఈ విధంగా నడుము పట్టీ కూడా కట్ చేసుకున్నాము. ఓపెన్ చేసేసి ఈ మొత్తం దాని మీద పెట్టేసుకొని నడుము పట్టీ నెక్ మొత్తం పెట్టేసుకొని ఈ విధంగా పెట్టుకొని ఇట్లా మడత వేసుకుంటే కదలకుండా ఉంటాయి. అంతేనండి, దీని స్ట్రెచ్చింగ్ వస్తుంది చూడండి.